అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తొమ్మిదో దిక్కు. ఈ కథని రచించిన వారు భాస్కర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆనందరావు మనసు అందరిలాంటిది మాత్రం కాదు. తన సంతానానికి ఎప్పుడు ఏమి కావాలో ఇట్టే పసిగట్టగలడు. వాళ్ళ అవసరాలను నిశితంగా పరిశీలించి వాళ్లకు కావలసినవి తనదైన శైలితో అందించటం అతని ప్రత్యేకత. అంతేకాదు, పిల్లలు తాను ఎలా ఉండాలని ఇష్టపడతారు అలాగే ఉండేవాడు. వారు తనని ఎలా చూడాలనుకుంటున్నారో, తాను ఎలా నడుచుకోవాలనుకుంటున్నారో వాటికి అనుగుణంగా పరివర్తన చెందుతూ ఉండేవాడు. పిల్లలు తమ తండ్రి ఎలా ఉండాలో తమకు తెలిసినవి ఆనందరావుతో చర్చించేవారు. వారి అభిప్రాయాలను తాను కూడా గౌరవిస్తూ వచ్చాడు. అలాగని పిల్లలు తీసుకునే నిర్ణయాలు అతన్ని ఎప్పుడూ ఇరకాటంలో పడేయలేదు. కానీ అతని వ్యక్తిత్వాన్ని మరింత ఇముడింపచేశాయి అని చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నారో అది ముందుగానే గ్రహించి వాటికి తగ్గట్టు మసులుకునేవాడు ఆనందరావు. ఆనందరావు, అరవిందు ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వచ్చారు. ఆనందరావు ఎప్పటిలాగే తనకు నచ్చిన కుర్తా పైజమా సెలెక్ట్ చేసుకున్నాడు. నానా, ఆ కుర్తా పైజమా కంటే ఈ బ్లూ ప్యాంట్ మరియు ఆ క్రీమ్ కలర్ చొక్కా బాగున్నాయి, అందంగా హుందాతనాన్ని పెంచేవిగా ఉన్నాయి అంటూ అతని చేతిలోని కుర్తా పైజమాను పక్కన పెట్టి తాను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఫైనల్ చేస్తూ బిల్లు డెస్క్ వైపు అడుగులు వేశాడు అరవింద్. అరవిందు ఆనందరావు మొదటి సంతానం. ఆనందరావుకి ఒక అబ్బాయి, అతని అరవిందు, మరి ఒక అమ్మాయి హన్సిక. బిల్లు డెస్క్ దగ్గర పేమెంట్ చేసి ప్యాకెట్స్ తీసుకొని షోరూమ్ నుండి బయటికి వచ్చారు తండ్రి కొడుకులు. షోరూమ్ బయటికి వచ్చి సెలార్లో పార్క్ చేసి ఉన్న బైక్ తీసి స్టార్ట్ చేశాడు ఆనందరావు. వెనక ప్యాక్ చేసి ఉన్న బట్టలను పట్టుకుని కూర్చున్నాడు అరవింద్. కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆనందరావుకి కారు కంటే బైక్ అంటేనే ఇష్టం. బైక్ని నడపడానికి చాలా ఇష్టపడతాడు కూడా. అందుకని బైక్ తానే డ్రైవింగ్ చేస్తుంటాడు. షోరూమ్ పార్కింగ్ ప్రదేశం వదిలి ట్రాఫిక్లోకి వచ్చారు ఇద్దరు. బైక్ని కుడివైపుగా డివైడర్కి దగ్గరలో బైక్ని పోనిస్తున్నాడు ఆనందరావు. ఇంతలో వెనక నుండి వస్తున్న 4-వీలర్ అతను సైడ్ ఇవ్వమన్నట్లు ఒకటే హారన్ మోగిస్తున్నాడు. నిజానికి 2 వీలర్స్ ఎడమ పక్క ఉంటే 4 వీలర్స్కి కుడి పక్క నుండి ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. ఇంతలో అరవింద్ కలుగ చేసుకొని, నాన్న, బండిని లెఫ్ట్కి తీసుకొని ఆ కారుకి సైడ్ ఇవ్వండి, అతని ఒకటే హోంకం చేస్తున్నాడు అన్నాడు. అది విని కరెక్టే అని భావించి మెల్లిగా బైక్ని ఎడమవైపు తిప్పాడు. అరవింద్ తన ఎడమ చేతిని చూపిస్తూ జాగ్రత్తగా లెఫ్ట్ వైపుకి తిప్పుకున్నారు. బైకు ఎడమవైపుకి వచ్చిన తర్వాత అరవింద్ తన తండ్రికి సర్ది చెప్పటం మొదలుపెట్టాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోవని ఇష్టమొచ్చినట్లు నడిపితే ఎలా అని నిలదీశాడు ఆనందరావుని. వయసులో చిన్నవాడైనా వాడు చెప్పే మాటల్లో అర్థముంది. నేను కొంచెం నా డ్రైవింగ్ స్టైల్ని మార్చుకోవాలని లోలోన అనుకున్నాడు ఆనందరావు. మెలకువలు చెబుతూ ఉంటే వీనిలో ఇంత జ్ఞానం ఎప్పుడొచ్చిందా అని విస్తపోయాడు ఆనందరావు. ఆ పరిస్థితుల్లో ఒక తండ్రి ఎలాంటి అనుభూతి పొందుతాడో తండ్రి సదరు అనుభవం పొందిన వాళ్ళకే తెలుస్తుంది. మరుసటి రోజు దగ్గరి మిత్రుడొకరు ఓ చిన్న ఫంక్షన్ ఉందని ఆహ్వానిస్తే వెళ్ళాడు ఆనందరావు. ఆనందరావు తన అబ్బాయి అరవింద్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ డ్రెస్ అతనికి చాలా బాగుంది. అతని వయసుకి మరియు శరీర ఆకృతికి తగ్గట్టుగా ఉంది. పొడవాటి బక్కపలచని శరీరానికి అతని ముఖవర్చస్సుకు తగ్గట్టు ఆ డ్రెస్సు బాగా సరిపోయింది. అందరి నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. అంతేకాదు, ఆ ఫంక్షన్లో ఆనందరావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. మనసులో తన కొడుక్కి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. కొన్ని అంతే, మన దగ్గర లేని కొన్ని మెచ్చుకోదగ్గ గుణాలు మన ముందు తరాల వారు అందిస్తే పుణికి పుచ్చుకోవాల్సిందే. భుజాలు మీదుగా మెడ చుట్టూ వేసి వీపు వైపు అల్లుకొని చెవులు దగ్గర తమ చిట్టి గొంతుతో గారాలు ఒలకబోస్తూ నాన్నగారు అని చెప్పే కబుర్లు వింటూ ఉంటే పొందే తన్మయత్వం మాటల్లో వర్ణించలేము.
అరవింద్ తన చిట్టి చిట్టి మాటలతో గారాలు వలకపోస్తూ ఉంటే ఆనందరావు అలాంటి తన్మయత్వాన్ని అనుభవించాడు. అరవింద్ చదువుల్లో ముందుండేవాడు. అందరూ అతని గూర్చి చెబుతూ ఉండేవారు. ఒకరోజు అరవింద్ లెక్కల మాస్టర్ వీధిలో ఆనందరావుకు తారసపడ్డాడు. మీ వాడు లెక్కలు బాగా చేస్తున్నాడు, వాణ్ణి బాగా చదివించు అన్నాడు. అప్పుడు ఆనందరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని మనసు ఆ క్షణంలో అర్థమైంది. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతి అన్న సుమతి శతకం అతనికి గుర్తుకొచ్చింది. మహానుభావులు ఊరికే రాశారా మరి? వీధిలో నడుస్తూ స్వగతంగా ఏవో ఆలోచిస్తూ ఉన్నాడు ఆనందరావు. నాన్నగా పుట్టడం అదృష్టమే, వాడు నాకు లెక్క లేనన్ని సంతోషాలిచ్చాడు అని ఆనందరావు మనసులో ఎన్నోసార్లు అనుకున్నాడు. వాడు పుట్టినప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన నర్సు కంగ్రాట్స్, అబ్బాయి పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆనందరావు ఎంత సంతోషపడ్డాడు. ఆ క్షణంలో అతను పడిన సంతోషానికి అవధులు లేవు. ఒకరోజు ఆనందరావు వాళ్ళ నాన్నతో ఏదో విషయంలో చిన్న గొడవ పడ్డాడు. ఆనందరావు తన తండ్రిని మాటలతో వేధించటం చూస్తూ సహించలేని అరవింద్ తాతగారిని సమర్థిస్తూ ఆనందరావును ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆనందరావు కొంచెం తగ్గాల్సి వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో కొడుకు చేతుల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చిన ఆనందరావు లోలోన మనసులో మాత్రం మహా ఆనందపడ్డాడు. ఎందుకంటే వాడి మాటలతో చేష్టలతో ఆనందరావు రేపు లేకున్నా అరవిందు తన తాతగారిని మంచిగా చూసుకోగలడన్న ధీమాను స్ఫురింపచేశాడు. ముసలమాళ్ళమైతే మమ్మల్ని ఎవరైనా చూస్తారా అన్న బెంగ అందరికీ ఉంటుంది. అలాంటిది నిన్నే కాదు నీ తండ్రిని కూడా మంచిగా చూసుకుంటాననే భరోసా కలిగించే సంఘటనలు ఆనందాన్ని పుట్టిస్తాయి. నేనేమో తెలుగు మీడియం, తనదేమో కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్. తాను మాట్లాడే ఆంగ్లాన్ని సరిచేస్తూ ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపుతున్నప్పుడు, ఆంగ్లంలో వాక్యాలను అలా కాదు ఇలా రాయాలని తాను అనలైజ్ చేస్తూ నాకు చెబుతున్నప్పుడు, చెప్పే మాటల్లో పస ఉన్నప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చేది. కాలక్రమేణా అరవింద్ చదువులో బాగా రాణించాడు. పై చదువులకని అతన్ని ఇతర రాష్ట్రాలకు పంపవలసి వచ్చింది. అక్కడ తాను నేర్చుకున్న విషయాలు తండ్రికి ఏకరవు పెట్టేవాడు. తమ జీవన విధానంలో, ఆలోచన ధోరణిలో చాలా మార్పు రావడం గమనించాడు ఆనందరావు. హన్సిక పెళ్లికి అన్నీ తానే అయి అందరినీ మెప్పించాడు అరవింద్. హన్సిక పెళ్ళైన కొద్ది రోజులకే ఆనందరావు గారి భార్య పోవడం, అతను ఒంటరివాడవ్వటము జరిగాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవించే సాధారణ సంఘటన. ఇది సాధారణమే అయినప్పటికీ జీవితాలు ఇక్కడి నుంచే మలుపులను చూస్తాయి. ఎప్పుడో హన్సిక తన కొత్త ఇంటిని ఫైనల్ చేసే సమయంలో తన అన్నయ్య అరవింద్ సహాయాన్ని తీసుకుంది. ఇంటి ముఖద్వారం తూర్పుకి, బోరు ఈశాన్యమూల ఉండాలని ఎంత బాగా అందరినీ కన్విన్స్ చేశాడో అరవింద్. చెల్లెలు అంటే అమితమైన ప్రేమ అరవింద్కు. హన్సిక విషయం కూడా అంతే. అన్నా చెల్లెలిది ఒకటే మాట. ప్రతి విషయం ఒకరితో ఒకరు తప్పకుండా చర్చించుకుంటారు. మొత్తం మీద ఓ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అరవింద్ తన తెలివితేటలతో మంచి కంపెనీలో స్థిరమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు. తగిన వయసులో పెళ్ళి, 2 పిల్లలు, అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. ఇక కూతురు కూడా మంచిగా చదువుకొని పెళ్ళై పిల్లాపాపలతో చక్కగా ఉంది. ఆనందరావుది ఒక చిత్రమైన మనస్తత్వం. తనకు ఏం కావాలో తనకంటే అరవింద్కే ఎక్కువ తెలుసని భావిస్తూ వచ్చాడు. దానికి కారణం లేకపోలేదు. అరవింద్ తండ్రి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది హిట్ అయ్యేది. అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. అందుకే ఆనందరావుకి అరవింద్ తీసుకునే నిర్ణయాలపై నమ్మకం పెరిగింది. అది ఇప్పటికీ ఉంది. అవి తనకు సెలెక్ట్ చేసే బట్టలే కావచ్చు, తన కళ్ళజోడు మార్పిడే కావచ్చు, తన చెల్లికి వరుణ్ణి నిర్ణయించే బాధ్యతే కావచ్చు. ఇలా చెప్పుకపోతే అన్నిట్లో అరవింద్ తీసుకున్న నిర్ణయాలు విజయవంతంగా ఉండేవి. కొన్ని మార్పులు రాసాగాయి. అరవింద్ది హై ప్రొఫైల్ ఉద్యోగం.
దానికి తగ్గ జీతం, జీతానికి తగ్గట్టుగా జీవన శైలిలో మార్పులు. జీవించే విధానంలో మార్పు వస్తే ఆలోచించే విధానాల్లో మార్పులు రావడం సహజం. ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రాధాన్యతలు మారతాయి. అన్నీ వెరిసి ఆనందరావు జీవన శైలికి, అరవింద్ జీవించే జీవన శైలికి బాగా అంతరం ఏర్పడసాగింది. ఆనాడే రావు అంటే భార్య పోయినప్పటి నుండి అరవింద్తో పాటే ఉంటే ఈ అంతరం అంతగా ఏర్పడేది కాదేమో. ఉద్యోగరీత్యా అరవింద్ ముంబై, బెంగళూరు నగరాల్లో తన మకాను మారుస్తూ ఉండేవాడు. అక్కడి పద్ధతులు నచ్చక తాను మాత్రం హైదరాబాదులోనే ఉండేవాడు. అప్పుడప్పుడు వెళ్ళి ఓ 4 రోజులు ఉండి మళ్ళీ వచ్చి తనకిష్టమని హైదరాబాదులోనే ఉండేవాడు ఆనందరావు. వయసు పైన పడుతూ ఉండటం, వయోభార సమస్యలతో పాటు మానసిక పరిస్థితులు మారడం సహజం. ఆనందరావు గారు అక్కడ వాతావరణంలో ఇమడరు. కాదు, కక్కసమని ఆనందరావుని ఇక్కడికి తీసుకొస్తే అతన్ని ఇంకా బాధ పెట్టిన వాడినవుతానని అరవింద్. అలాగని అరవింద్ తన తండ్రికి సంబంధించిన ఎన్నో నిర్ణయాలను సునాయాసకంగా తీసుకోగలిగిన అరవింద్ ఈ విషయంలో ఏం చేయాలో పాలుపోక తలమునకలు కాసాగాడు. అరవింద్కి తండ్రి గురించి బెంగ ఎక్కువైంది. అరవింద్ ఆలోచనలకి, ఆనందరావు ఆలోచనలకి పొంతన కుదరగలదా? అరవింద్ పిల్లలు కూడా తాతయ్యని అంతగా ఇష్టపడేవారు కాదనే చెప్పాలి. ఎప్పుడూ తమ వెంటే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అరవింద్. ఇదే నిర్ణయాన్ని తన చెల్లెలతో చర్చిస్తే ఆమె కూడా దాదాపు సరైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి తండ్రిని మెప్పించాడు. ఇప్పుడు కూడా తాను చూపబోయే పరిష్కారం తన తండ్రి తప్పకుండా ఆదరిస్తాడనే నమ్మకం అరవింద్ది. ఇక తను తీసుకున్న నిర్ణయాన్ని ఎలా బహిర్గతపరచాలి, ఎలా చర్చించాలి, ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అని తర్జన భర్జన పడుతున్న అరవింద్కి వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ టోన్ వచ్చింది. రావు దగ్గర నుండి మెసేజ్. వచ్చే నెల 10వ తేదీన హైదరాబాద్కి కుటుంబంతో సహా రమ్మని కబురు. ముఖ్యమైన విషయం చర్చించాలని ఉంది. విషయం ఏమిటో కనుక్కుందామని చెల్లికి కాలు చేసిన అరవింద్కు ఆమె కూడా అదే మెసేజ్ తనకు వచ్చిందని చెప్పింది. ఇంతకీ ఆనందరావు తన కూతురిని మరియు కొడుకుని ఏ విషయం నిమిత్తం పిలిచాడో గాని వీరిద్దరిని మాత్రం దీర్ఘ ఆలోచనలకి నెట్టివేసింది. ఆనందరావు దగ్గరికి చేరుకున్నారు అరవింద్ మరియు హన్సిక. తమ కుటుంబ సమస్యలతో సహా కుశల ప్రశ్నలు అయ్యాక, భోజనాలు చేసి కూర్చున్నాక హాల్లోకి అందరూ చేరుకున్నారు. అందరికీ కూర్చుండని సైగ చేస్తూ తాను పక్కనున్న వాల్ చైరులో వాలుతూ, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే సంశయం మీకు అక్కర్లేదు. మీ కదలికలు, మీ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు. మీరు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు అది కూడా నాకు తెలుసు. అరవింద్, హన్సిక భర్త ఒక పక్క మరియు అరవింద్ భార్య హన్సిక మరో పక్క కూర్చున్నారు. ఆనందరావు మళ్ళీ చెబుతున్నాడు. ఇంతవరకు మీరు నా కోసం తీసుకున్న ఏ నిర్ణయం నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇక ముందు కూడా పెట్టబోవని భావిస్తున్నాను. ఈసారి తీసుకోబోయే నిర్ణయం విషయంలో నేను మీకంటే ముందున్నాను. మీరు నా నిర్ణయాన్ని హర్షిస్తారని భావిస్తున్నాను. పై చదువులు పూర్తి చేసుకొని నీవు మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటి నుండి ఉన్నత భావాలున్న అమ్మాయి నీ జీవితంలోకి భారీగా వచ్చినప్పటి నుండి నీ జీవితం, మీరు జీవించే పద్ధతులు, మీ ఆలోచన ధోరణులను మరియు అవి పరివర్తన చెందే వివిధ దశలను పసిగట్టి క్షుణ్ణంగా పరిశీలించసాగాను. నా భావి జీవితం ఎలా ఉండబోతుందో నాకు అర్థమైంది. అప్పటి నుండి నేను నా మనసుని ఎప్పుడో భావి పరిస్థితులకు అనుగుణంగా సంసిద్ధం చేసుకుంటూ వచ్చాను. నేను మనస్ఫూర్తిగా స్వతంత్రంగా ఉండటానికి సంసిద్ధుడిని. నా అలవాట్లలో కూడా చాలా మార్పులు తెచ్చుకున్నాను. ఆర్థికంగా కూడా నాకేమీ లోటు కాకుండా చూసుకున్నాను. మీరు నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక వృద్ధాశ్రమంలో చేరదలుచుకున్నాను అనేది నిజం. వృద్ధాశ్రమాలు అంటే నరక కూపాలు అస్సలు కాదు. నన్ను అడిగితే అవి ముక్తి ద్వారాలు. బాధ్యతలతో విసిగి వేసారిన వారికి
అంతిమ సమయంలో ఊరట కలిగించే పుణ్యధామాలు. నాకు చాలాసార్లు అనిపించింది నేను చాలా విషయాలలో మీకంటే వెనకబడి ఉన్నానని. కానీ ఈ విషయంలో మాత్రం నేను మీకంటే ముందే ఉన్నానని భావిస్తున్నాను. తండ్రి గొప్పదనాన్ని ఎందరో మహానుభావులు, అనుభవజ్ఞులు ఎన్నో విధాలుగా వివరించారు. దీనిలో అతిశయోక్తి ఏమీ లేదు. నా ఆలోచన మాత్రం ఇందుకు చాలా భిన్నం. తండ్రి తన పిల్లలను తనకంటే ఎత్తులో చూడాలని ఆకాంక్షిస్తారు. దానిలో అతని అంతర్ధాన ఆశ లేకపోలేదు. ప్రతి తండ్రి తన సంతానాన్ని తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూస్తాడు. రేపు వారు ఉన్నతమైన స్థితిలో ఉంటే శేష జీవితం కూడా ఉన్నతంగా గడపొచ్చని ఆశ కూడా దీనికి కారణం కావచ్చు. దానిలో అతని ఆశతో పాటే బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతను తండ్రులైన వారందరూ మోసి సఫలీకృతులు అవుతున్నారు కాబట్టే మన సమాజం ఇలా మెరుగుగా ఉంది. నేను మీకు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఒక వ్యక్తిగత కృషియే. ఇక్కడ మీరేమీ అనుకుంటుంటే నా భావనను ఇంకొంచెం లోతుగా వ్యక్తపరుస్తాను. చిన్నప్పుడు నీవు పుట్టావు అనగానే నే పొందిన సంతోషం వర్ణనాతీతం. ఆ క్షణంలో నేను సంతోషపడటానికి నీవు ప్రత్యేకించి ఏం శ్రమ పడకపోవచ్చు. కానీ అప్పటి సంతోషానికి కారణం ఖచ్చితంగా నీవి. నీ గురించి మీ లెక్కల మాస్టారు పొగడ్తగా చెప్పినప్పుడు, నీవు నా కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్సు బాగుందని 10 మంది మెచ్చుకున్నప్పుడు, నిన్ను పెద్ద చదువుల కోసం వేరే రాష్ట్రంకు వెళ్ళినప్పుడు, నీకు మంచి ఉద్యోగం దొరికిందని తెలిసినప్పుడు, నీ పెళ్ళైనప్పుడు, నీకు పిల్లలు కలిగినప్పుడు, మా నాన్నగారికి నేనున్నానని భరోసా ఇచ్చినప్పుడు, నీ పిల్లలు నా మెడ చుట్టూ చెయ్యి వేసి తాత అన్నప్పుడు, మీ తాతగారు పోయినప్పుడు నీవు నాకంటే ఎక్కువ బాధపడ్డప్పుడు, నే అనుభవించిన వివిధ రకాల మనోభావాలను నిజంగా మాటల్లో చెప్పలేను. కానీ వాటన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరే కారణం. దీంట్లో నా గొప్ప ఏమీ లేదు. మీ తాతగారు పోయినప్పుడు మీరు నాకంటే ఎక్కువ బాధపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా నాన్న ఇంటికి ఇప్పుడు నీవే పెద్ద దిక్కు. నీవే ఇలా ఏడుస్తుంటే ఎలా అని నన్ను ఓదార్చిన తీరు ఇంకా నేను మరవలేదు. ఇక్కడ హన్సికను వదిలి అంతా అరవింద్ గురించి మాట్లాడుతున్నాను అని ఎవరు ఏమీ అనుకోవద్దు. ఆ అనుబంధం బాధ్యత అలాంటిది. ఇది హన్సికకు తెలియని విషయం కాదు. ఇక్కడ 60 నాడు అన్న పదంలో హన్సిక కూడా ఉందని భావించాలి. అది ఆ అలవాటులోని పొరపాటు లేక వాత్సల్య దోషము గ్రహించలేని స్థితిలో సంతానం ఉందని నేను భావించడం లేదు. వాడు నాకు ఎన్నో సంతోషాలు ఇచ్చాడు. ఎన్నోసార్లు నా మనసును తేలిక చేశాడు. ఎన్నో అనుభూతులు మిగిల్చాడు. నాకు వినోదాన్ని పంచాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఉపాధ్యాయునిల దారి చూపాడు, తప్పులను సరిచేశాడు, మిత్రునిలా వాదించేవాడు. వాడు నా మనసును, నన్ను, నా అవసరాలను అర్థం చేసుకొని నాకు కావలసింది సమకూరుస్తూ వస్తున్నాడు. నాకు ఎప్పుడు ఏమి కావాలి అన్నది నాకన్నా వానికి బాగా తెలుసు. ఈసారి మాత్రం ఈ విషయాన్ని నేనే మీకంటే ముందుగా పసిగట్టాను. ఫర్ సీనియర్ ఏజ్ వెంచర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ సమయానికి తగ్గ అవసరము. ఇది కూడా ఒక ఇల్లే. మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు. కాకుంటే కొన్ని రోజుల కొరకు మాత్రమే. లేవగానే టీ, టిఫిన్, యోగా, ప్రకృతి వైద్యుల అందుబాటులు, పాతతరం మాటలు మాట్లాడే మా వయసు గ్రూప్ వారు, రిట్రో సినిమాలు వేసే హంపి థియేటర్స్, సాయంకాలం వాహ్యాళికి వెళ్లేందుకు పచ్చనైన పచ్చిక బయళ్ళు, శ్రావ్యమైన మరియు నచ్చిన సంగీతం వినేందుకు మంచి బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్, ముగ్గురికి ఒకరు చప్పున పర్సనల్ అసిస్టెంట్స్, ఇంకా ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు. నాకు కూడా మీకు కొంచెం స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. మీరు నా లైఫ్లో ఎన్నో అనుభూతులను ఇచ్చారు. నేను వాటిని ఎంజాయ్ చేశాను కూడా. అలాగే మీరు మీ సంతానం ఇవ్వబోయే అనుభూతులకు సిద్ధంగా ఉండండి, అనుభవించండి. మిమ్మల్ని విడిచి దూరంగా ఉంటున్నానన్న బాధ నాకు ఏ కోసానా ఉండదు. నా మనసుని వీటన్నిటికీ ఎప్పుడో సిద్ధపరిచాను. నాలో ఒకటే బాధ, మీరు ఇంకా నన్ను విడిచి ఒంటరిగా ఉండేందుగా. మనకు తెలిసిన 8 భౌతిక దిక్కుల కంటే
కనిపించని తొమ్మిదో దిక్కు, పెద్ద దిక్కు, ఇంటికి పెద్ద దిక్కు. ప్రతి ఎల్లను, ప్రతి మూలను చూపించి ఇది తూర్పుని, అది పడమర అని చూపగలము. గాని ఇంటికి అన్ని వైపులా తానయ్యి కుటుంబ నైతిక భారాన్ని మోసే ఇంటి యజమాని తండ్రియే ఇంటికి పెద్ద దిక్కు. ఆ యజమానిని కన్న తండ్రిగా ఆ ఇంటికి కనిపించిన తొమ్మిదో దిక్కే నేను. నిజానికి పెద్ద దిక్కు ఏమీ చేయదు, కానీ అందరినీ పురమాయిస్తుంది. ఎవరికి ఏమైనా బాధ కలిగితే తాను బాధపడుతుంది, అందరినీ ఓదారుస్తుంది. అందరికీ తన అనుభవాలు చెప్పి ప్రతి ఒక్కరిలో కొత్త వరవడిని నింపుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధులను చేస్తుంది. సమైక్య భావాన్ని కుటుంబ సభ్యులందరిలో నాటుతుంది. నాగరికత పరివర్తనలో భాగంగా ఈ పెద్ద దిక్కు ప్రశస్తము క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆ పెద్ద దిక్కు అనేది ఒక శ్రేయస్సుని కోరే మనసు. అలాంటి మనసు భౌతికంగా మీతో పాటు ఉండవలసిన అవసరం లేదు. మీరు ఈ శ్రేయస్సుని కోరే ఆ పెద్ద దిక్కు ఎక్కడైనా ఉండవచ్చు. మీరు నన్ను క్షమించాలి. నేను మీ వల్ల ఎన్నో చెప్పలేని అనుభూతులను, మిమ్మల్ని అందరినీ ఒంటరి గుంపును చేసి నేను మాత్రం మరో గుంపులో ఒంటరిగా వాడిగా చేరబోతున్నందుకు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుంది అరవింద్ అంశికల పరిస్థితి. తన సంతానం యొక్క మనసులోని మాటను గ్రహించి తానే ముందుగా నిర్ణయం చెప్పి తన పెద్ద మనసుని చాటుకున్నాడు ఆనందరావు. ఆనందరావు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమేనా? కానీ వారి మనసులు అంగీకరిస్తాయా? భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, డిమాండ్లు అర్థం చేసుకుని వాటికి తగ్గట్లు మెలుగుకోవడమే పెద్దతనమని ఆలోచన విధానానికి తెరతీసిన ఆనందరావు నిజంగా ధన్యుడే. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.